మమతా బెనర్జీ పాలన ఎట్లా ఉంటుందో సజీవ సాక్ష్యం రోహింగ్యాలని వాడి ఈడీ మీదనే దాడికి పాల్పడినటువంటి సంఘటన. పశ్చిమ బెంగాల్లోని అధికార తృణమూల్ కాంగ్రెస్ మద్దతుదారులు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారుల మీద విచక్షణారహితంగా దాడికి దిగారు. ఘటనలో అధికారులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ పరిణామంపై ప్రతిపక్షాలు మండిపడ్డాయి. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేసి అరాజకానికి అడ్డుకట్ట వేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాన్ని అని గవర్నర్ ఆనంద్ బోస్ పేర్కొన్నారు. రేషన్ పంపిణీ కుంభకోణం కేసు దర్యాప్తులో భాగంగా శుక్రవారం ఈడీ అధికారులు సందేశ్ ఖలీలోని టీఎంసీ నేత షేక్ షాజహాన్ ఇంట్లో సోదాలు జరుపుతున్నారు. ఆ టైంలో ఒక్కసారిగా అక్కడికి చేరుకున్న షాజహాన్ మద్దతుదారులు రెచ్చిపోయి ఈడీ అధికారులపై దాడికి దిగబడ్డారు. దాడిలో అధికారులు తీవ్రంగా గాయపడ్డారు. షాజహాన్ అనుచరులు అధికారుల వాహనాలను కూడా వదలలేదు, వాటిని ధ్వంసం చేశారు. రక్షణకు వచ్చిన కేంద్ర పారామిలిటరీ బలగాల పైన దాడికి దిగారు. సోదాలను కవర్ చేసేందుకు వెళ్ళిన మీడియా సిబ్బంది పైన దాడి చేశారు. వాళ్ళ వాహనాలని తుక్కు చేశారు. గాయపడిన ఈడీ అధికారులు ఆటోలు, ద్విచక్ర వాహనాలు అక్కడి నుంచి బయటపడ్డారు. తీవ్రంగా గాయపడిన ఇద్దరు అధికారులకు ఆసుపత్రిలో చికిత్స చేయబోతున్నారు. రాష్ట్ర మంత్రి జ్యోతిప్రియో మాలిక్ షాజహాన్ సన్నిహితుడు. రేషన్ కేసులోని గత ఏడాది మాలిక్ అరెస్ట్ అయ్యాడు. షేక్ షాజహాన్పై ఢిల్లీలోని కేంద్ర కార్యాలయానికి నివేదిక పంపిన టీడీ అధికారి చెప్పారు. అదే సందర్భంలో ఈ ఘటనతో సంబంధం ఉన్న 10 మందిని అదుపులోకి తీసుకున్నట్టు రాష్ట్ర పోలీసులు చెప్పారు. సందేశ్ ఖలీ ఘటనకు రాష్ట్ర గవర్నర్ సివి ఆనంద్ బోస్ తీవ్రంగా ఖండించారు. ఈడీ అధికారులపై దాడిని నివారించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ఆగ్రహించారు.